హలో గాయ్స్, ఇవాళ నేను లంచ్ బాక్స్ కోసం కాలీఫ్లవర్ చపాతీ చేశాను. నాకు చపాతీస్ ప్లెయిన్గా తినడం ఇష్టం ఉండదు. అందుకే ఇలా చపాతీలో డిఫరెంట్ వెజిటేబుల్స్ వేసి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. మీ ఫ్యామిలీలో ఎవరైనా వెజిటేబుల్స్ అస్సలు ఇష్టపడిన వాళ్ళు, అస్సలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చపాతీస్లో యాడ్ చేసి పెట్టండి. అసలు దీంట్లో వెజిటేబుల్ ఉందని కూడా వాళ్ళు కనుక్కోలేరు. ఇది హెల్దీ అండ్ వేడి కూడా చేయకుండా ఉంటుంది. సో ముందు అయితే కాలీఫ్లవర్ని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బాయిలింగ్ వాటర్లో ఈ కాలీఫ్లవర్ వేసేసి దాన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. మనం రెగ్యులర్గా కర్రీస్కి బాయిల్ చేసుకునే దానికన్నా ఇంకొంచెం మెత్తగా బాయిల్ అవ్వనివ్వాలి, ఎందుకంటే దీన్ని మనం మ్యాష్ చేస్తాం కాబట్టి. సో వన్స్ బాయిల్ అయిపోయాక ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని మ్యాషర్తో బాగా మ్యాష్ చేయాలన్నమాట. ఇది బాగా స్మూత్గా అయ్యే వరకు దీన్ని మ్యాష్ చేసేయాలి. వన్స్ ఇది బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అండ్ దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. కాలీఫ్లవర్లో ఉన్న వాటరే దీనికి సరిపోతుంది. సో అసలు 1 డ్రాప్ వాటర్ కూడా అవసరం లేకుండా మంచిగా చపాతీ పిండిలాగా నీట్ చేసేసుకొని మనం చపాతీస్ ఎలా రోల్ చేసుకుంటామో సేమ్ అలాగే రోల్ చేసేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే అంతే, కాలీఫ్లవర్ చపాతీ రెడీ అయిపోతుంది. అండ్ ఇది నార్మల్ పిండి అంత స్మూత్గా ఉండదు కాబట్టి చపాతీస్ చేసేటప్పుడు కొంచెం షేప్ పోవడం, కొంచెం అలా రావడం జరుగుతుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఎలా చేశారో తెలియకుండా ఎవరికైనా పెడితే అది నార్మల్ చపాతీ అనుకొని తినేస్తారు, అలా ఉంటుంది. సో మీ ఇంట్లో ఎవరైనా వెజిటేబుల్స్ నచ్చని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఐ థింక్ దే విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో నేను లంచ్ బాక్స్ కోసం ఈ చపాతీ చేశాను అని చెప్పాను కాబట్టి చపాతీస్తో పాటు తినడానికి నేను ఆలు మేతి కర్రీ చేశాను అండ్ కొంచెం కర్డ్ రైస్ అండ్ సమ్ చిప్స్ ఈ వీడియోలో చూపించినట్టుగా. సో డెఫినెట్గా ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం. బాయ్.